గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? చేసిన పాపములకు క్షమాపణ దొరుకుతుందా? ఏంటిది? చేసిన పాపములకు క్షమాపణ దొరుకుతుందా? ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు వస్తాయండి, రకరకాల వాదనలు వస్తాయండి. అయితే నా సమాధానం ఏంటంటే, క్షమించడం క్షమించకపోవడం దేవుని ఇష్టం. దేవుడు క్షమిస్తారో క్షమించరో ఆయన చేతుల్లో ఉన్నదండి. అయితే మనం ఒక నిర్ణయానికి రాకూడదు. దేవుడు క్షమిస్తారని కొందరు, దేవుడు క్షమించరని కొందరు కృంగిపోతూ ఉంటారు. మనం నిర్ణయానికి రాకూడదండి. క్షమించడం క్షమించకపోవడం దేవుని ఇష్టం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము స్పష్టంగా ఒక మాట మాట్లాడుతుంది. ఏంటా మాట? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఎవరైతే తమ పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటారో దేవుడు నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక ఆ పాపములను క్షమిస్తాడు, వారిని విడిపిస్తాడు, వారిని విమోచిస్తాడు. దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైతే దేవుని దగ్గర తమ పాపములు ఒప్పుకుంటారో, పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరకు వస్తారో, మరలా ఎన్నడూ పాపం చేయకుండా జాగ్రత్త పడతారో వారు తప్పక క్షమాపణ పొందుకుంటారు, తప్పక విడుదల పొందుకుంటారు, తప్పక ఆ యొక్క పాపముకు ఫలితమైన నష్టము తప్పించబడతారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుడు క్షమిస్తారో క్షమించరో అన్న సందిగ్ధంలో ఉన్నామా? దేవుడు తప్పక క్షమిస్తాడు అన్న నిశ్చయానికి వస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని దగ్గరకు వద్దాం, మన పాపములు ఒప్పుకుందాం, మరలా ఎన్నడూ చేయకుండా జాగ్రత్త పడదాం, దేవుడిచ్చే గొప్ప సమాధానాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.